నేను బ్రీఫ్గా ఈ ఆర్కియాలజికల్ సోర్సెస్ గురించి, ఆ తర్వాత హిస్టారికల్ సోర్సెస్ అంటే సాహిత్యపరమైన ఆధారాలు, ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే వస్తుపరమైన ఆధారాలు. అంటే వీటి ద్వారా ఈ రెండు శాస్త్రాలు గతాన్ని అధ్యయనం చేస్తాయి. ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క ఆధారాన్ని కొంత బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆర్కియాలజికల్ సోర్సెస్ను మనం చూస్తాం. పురావస్తు ఆధారాలు అంటే గతాన్ని అధ్యయనం చేయడానికి పురావస్తు శాస్త్రవేత్తలు ఏ ఆధారాలను ఉపయోగిస్తారు? 1, 2, 3, 4 వీటిని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా శాసనాలు. గతాన్ని అధ్యయనం చేయడానికి పురావస్తు శాస్త్రవేత్తలకు శాసనాలు అత్యంత ప్రధానమైనటువంటి ఆధారము. శాసనాలు అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా చాలామంది చరిత్ర విద్యార్థులు రకరకాల శాసనాలు చదివేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఆ శాసనం వేశాడు, సముద్రగుప్తుడు ఈ శాసనం వేశాడు, అశోకుడి శాసనాలు అక్కడ దొరికాయి. పాయింట్ ఏంటంటే శాసనాల గురించి బాగా చదివిన విద్యార్థులకు అసలు శాసనం అంటే ఏంటి కాన్సెప్ట్ తెలియదు. శాసనం అంటే ఏంటి తెలియదు. కానీ ఎవడెవడు ఏ శాసనాలు వేశారో గబగబా అప్పచెప్తారు. అలాంటి చదువులు మనకు అక్కర్లేదు. ముందుగా ఇక్కడ బేసిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ ఇచ్చిన తర్వాత రాబోయే క్లాసెస్లో మనము ఏ రాజు ఏ శాసనాలు వేశాడనేది తర్వాత చూస్తాం. అసలు శాసనం అంటే ఏంటి? మన ఇంగ్లీష్లో దీన్ని ఇన్స్క్రిప్షన్ అంటాము. ఇన్స్క్రిప్షన్ ఏంటి? ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? శాసనం అంటే ఏంటి? సింపుల్గా డెఫినేషన్ ఏంటంటే శాసనాన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే ఏదైనా ఒక గట్టి ఉపరితలం పైన లిఖించబడిన లిపిని శాసనము అంటాము. రిపీట్, గట్టి ఉపరితలము, హార్డ్ సర్ఫేస్. గట్టి ఉపరితలం అంటే ఏంటి? రాయి కావచ్చు, ఇటుక కావచ్చు, లోహం కావచ్చు, లేదా చెక్క పైన కానివ్వండి. సో ఒక గట్టి ఉపరితలం పైన లిఖించబడిన లిపి, వ్రాయబడిన లిపి, దానిని శాసనము అంటాము. చెక్కబడిన లిపి అంటే ఇట్స్ ఎ పర్మనెంట్ స్క్రిప్ట్ ఆన్ హార్డ్ సర్ఫేస్. శాశ్వతంగా గట్టి ఉపరితలం పైన లిపిని చెక్కితే దాన్ని శాసనము అంటాము. ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ ఆర్కియాలజికల్ సోర్సెస్ అని బోర్డు మీద రాశానండి, వైట్ బోర్డు పైన. దాని శాసనం, అది లిపి డెఫినెట్గా లిపే. దాన్ని మనం శాసనం అని చెప్పచ్చా? నో, చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దాన్ని చెక్కలేదు, ఊరికే రాశాను. అది పర్మనెంట్ ఏం కాదు, ఊరికే అలా తుడిస్తే పోతుంది. మరి అదే ఆర్కియాలజికల్ సోర్సెస్ అనే పదాన్ని నేను ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని ఈ గోడ పైన చెక్కాను అనుకోండి, దాన్ని శాసనము అంటాము. అంటే గట్టి ఉపరితలం పైన చెక్కబడిన లిపి ఎవరైనా వేయచ్చండి, రాజు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్కియాలజికల్ సోర్సెస్ అని గోడ పైన చెక్కాను అనుకోండి, దాన్ని మీరు శాసనం అని చెప్పచ్చు. ప్రాచీన కాలం నాటి వేల కొలది శాసనాలు మనకు లభ్యమవుతున్నాయి. ఆ కాలమాన పరిస్థితులను ఆ శాసనాలు మనకు తెలియజేస్తాయి. రిమెంబర్, శాసనాలు రాజులే కాదు, ప్రైవేటు వ్యక్తులు కూడా వేయచ్చు. వేల కొలది శాసనాలు, రాజులు ప్రైవేటు వ్యక్తులు వేసిన శాసనాలు గతాన్ని అధ్యయనం చేయడానికి అత్యంత ప్రధానమైనటువంటి ఆధారాలు. కాబట్టి పురావస్తు శాస్త్రవేత్తలు శాసనాలపైన చాలా ఎక్కువగా ఆధారపడతారు. శాసనాలు 3 రకాలుగా ఉంటాయండి. శాసనాలను కంటెంట్ ఆధారంగా, అంటే ఆ శాసనాల్లో ఉన్న సమాచారం ఆధారంగా మనం వీటిని 3 రకాలుగా విభజించవచ్చు. మొదటి రకమైన శాసనాలను ప్రశస్తి శాసనాలు అంటాము. ప్రశస్తి శాసనాలు, ప్రశస్తి అంటే సంస్కృత పదం అండి. ప్రశస్తి అనే సంస్కృత పదానికి మీనింగ్ ఏంటంటే పొగడ్తలు, పొగుడుకోవడం. ప్రశస్తి శాసనాలు రాజులే వేస్తారండి. రాజులు తమ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి, ఎలాంటి గొప్పతనము? నేను ఆ రాజ్యాన్ని జయించాను, యుద్ధంలో విజయాన్ని సాధించాను, ఆ గొప్ప పని చేశాను, తనను తాను పొగుడుకుంటూ రాజులు వేసే శాసనాలను ప్రశస్తి అంటారు. ప్రశస్తి అంటే పొగడ్తలు. రేపటి క్లాసెస్లో
నేను చాలా శాసనాలు చర్చించబోతున్నాను, ఫలానా శాసనము ప్రశస్తి అంటాను, అంతే, అయిపోయింది. ఇక అది ఏంటి అనేది మీకు ఐడియా వచ్చేయాలి. ఉదాహరణకు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనము ఒక ప్రశస్తి. గౌతమిపుత్ర శాతకర్ణి వేసిన నాసిక్ శాసనము, నాసిక్ అనే ఊరిలో ఆ శాసనం దొరికింది. ప్రశస్తి అన్నది అర్థం ఏంటి? గౌతమిపుత్ర శాతకర్ణి ఆ శాసనంలో తనకు తాను పొగుడుకున్నాడు. నేను ఇంద్రుణ్ణి, వీరుణ్ణి, శూరుణ్ణి, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను. అలాంటి శాసనాలను ప్రశస్తి అంటాము. సముద్రగుప్తుని యొక్క అలహాబాద్ శాసనము, అలహాబాద్లో సముద్రగుప్తుని శాసనం ఉందండి, ప్రశస్తి. ఐహోలు శాసనము రెండో పులకేశి అనే రాజు ఐహోలు అనే ఊర్లో శాసనం వేశాడు, దాన్ని మనం ఐహోలు శాసనం అంటాము, ప్రశస్తి. ఇక్కడ ఒక పాయింట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, శాసనాలకు పేర్లు ఎలా ఇస్తారు? శాసనము ఏ ఊర్లో దొరికితే ఆ ఊరి పేరును ఆ శాసనానికి ఇవ్వాలి. రిమెంబర్, ప్రస్తుత పేరును ఉపయోగిస్తాము. అంటే ఆ శాసనం వేసే రోజుల్లో ఆ ఊరికి వేరే పేరు ఉండొచ్చు, మనకు అనవసరము. ప్రస్తుతము ఆ ఊరి పేరేంటి? అలహాబాద్ శాసనము. కానీ సముద్రగుప్తుడు శాసనం వేసేటప్పుడు ఆ ఊరికి అలహాబాద్ అనేది మధ్యయుగంలో ముస్లింలు ఇచ్చిన పేరు. అల్లా ఇస్ గాడ్, ముస్లిం గాడ్. అలహాబాద్ ఆ పేరు మధ్యయుగంలో వచ్చింది. కానీ సముద్రగుప్తుడు వేసేటప్పుడు ఆ ఊరికి ప్రయాగ అని పేరు. అయినా మనకు ఆర్కియాలజీ ట్రెడిషన్ ఏంటంటే, ప్రస్తుత ఏ పేరు అయితే ఆ పేరును ఉపయోగించాలి. అలహాబాద్ శాసనం అంటే అలహాబాద్ శాసనం. ఐహోలు శాసనము రెండో పులకేశి, కర్ణాటకలో ఒక చిన్న ఊరు ఐహోలు. మరి ఆ కాలంలో ఏ పేరుందో మనకు అక్కర్లేదు, ప్రస్తుతం ఆ ఊరును ఐహోలు అంటున్నాము, ఐహోలు శాసనం. విజయవాడలో దొరికితే విజయవాడ శాసనము, హైదరాబాద్లో దొరికితే హైదరాబాద్ శాసనం. ఇది స్టాండర్డ్ రూల్ అండి. కాబట్టి శాసనాన్ని ఏ ఊరిలో అయితే మనకు ఆ శాసనం దొరుకుతుందో ఆ ఊరి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అది కూడా ప్రస్తుత పేరును ఉపయోగిస్తాము. సో మొదటి రకమేమో ప్రశస్తి శాసనాలు. రాబోయే క్లాసెస్లో, రాబోయే వీడియోల్లో నేను చాలా ప్రశస్తి శాసనాలు మీతో చర్చిస్తాను. ప్రశస్తి శాసనం అంటేనే మీకు ఐడియా వచ్చేయాలి. రాజులు పొగుడుకుంటూ అంటే తమ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి రాళ్లపైన వేయచ్చు, లోహాలపైన వేయచ్చండి. గట్టి ఉపరితలము ఏదైనా కావచ్చు. ఇప్పుడు అనేక చోట్ల రాళ్లపైన శాసనాలు ఉంటాయి, కొన్ని చోట్ల లోహపు స్తంభాలు. ఇప్పుడు రెండవ చంద్రగుప్తుడు అనే చక్రవర్తి ఢిల్లీలో మెహ్రౌలి అనే ప్రాంతంలో ఒక ఇనుప స్తంభం పైన శాసనం వేశాడు. కాబట్టి శాసనాలు రాళ్లపైన ఉండాల్సిన అవసరం లేదు. మన ఏంటి డెఫినేషన్ ఏంటి? గట్టి ఉపరితలము ఏమైనా కావచ్చు. అది రెండో రకమైనటువంటి శాసనాలు రాజాజ్ఞలు. ఇంగ్లీష్లో అయితే ఇడిక్స్ అంటాము. ప్రశస్తిలను ఇంగ్లీష్లో యూలజీస్ అంటాము, యూలజీస్. నేను చెప్పాను ఇంగ్లీష్ పదాలు కూడా తెలుసుకోవడము శ్రేయస్కరము, మంచిది. యూలజీస్, రాజాజ్ఞలు, ఇడిక్స్. ఏంటి రాజాజ్ఞలు? రాజులు కొన్ని ఆజ్ఞలను, కొన్ని చట్టాలను, కొన్ని నియమాలను చేసి వాటిని రాళ్లపైన చెక్కించి ప్రజలను వాటిని పాటించమని ఆజ్ఞలు వేయడము, జారీ చేయడము. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రభుత్వాలు జీవోలు చేసి, గవర్నమెంట్ ఆర్డర్లు, జీవో అంటాం కదా, ఆ జీవోలను రాళ్లపైన చెక్కించి ఊర్ల మధ్యన పెట్టి వాటిని పాటించమని ప్రజలకు ఆజ్ఞలు జారీ చేయడం. అశోకుడి యొక్క శాసనాలన్నీ, అశోకుడు వేసిన శాసనాలన్నీ రాజాజ్ఞలే, ఇడిక్స్ అంటాం ఇంగ్లీష్లో. దాదాపుగా 47 చోట్ల భారతోపఖండంలోని 47 ప్రాంతాల్లో అశోకుడి యొక్క శాసనాలు, ఇడిక్స్ లభ్యమయ్యాయి. ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు అశోకుడు జంతు బలిని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తెచ్చాడు, దాన్ని రాళ్లపైన చెక్కాడు. అశోక మహారాజ చక్రవర్తి జంతు బలులను నిషేధించాడు, రాళ్లపైన చెక్కి ఈ రోజు నుంచి ఎవరు జంతు బలి చేయడానికి వీల్లేదు. అది పొగడ్త కాదు, అది ప్రశస్తి కాదు, రాజాజ్ఞ, ఇడిక్ట్ అంటాం మనం. కాబట్టి శాసనాల్లో రెండో రకం ఏంటంటే ఇడిక్ట్స్ అంటాము. అది అశోకుని శాసనాలు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి.
మూడోది దాన శాసనాలు. రాజులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ దాన ధర్మాలు చేస్తూ ఈ శాసనాలను వేయడం జరుగుతుంది. రాజులే కాదండి, జనరల్గా ఈ ప్రశస్తిలు కానివ్వండి, రాజాజ్ఞలు కానివ్వండి, చక్రవర్తి మాత్రమే వేస్తాడు ఈ దాన శాసనాలు. రాజుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ రామయ్య అనే ఒక వ్యక్తి ఈ ఆలయానికి ఓ 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. రాళ్లపైన, ఆ ఆలయ గోడలపైన తన పేరు, తానిచ్చిన దానపు వివరాలు చెక్కిస్తాడండి. ఇప్పుడు కూడా మీరు గ్రామాల్లో చూస్తుంటారు, ఓ 1,00,000 రూపాయలు 50,000 ఇస్తే మీ పేర్లు ఇప్పుడు చెక్కే ఆ యొక్క సాంప్రదాయం లేదు, కానీ ఓ పెద్ద బోర్డు పెట్టి పెయింట్తో రాస్తారు. ఫలానా వాళ్ళ అబ్బాయి 1,116 రూపాయలు ఇచ్చాడని మీ పేరును ఆలయం యొక్క బోర్డు పైన రాస్తారు. బట్ ఆ రోజుల్లో చెక్కేవాళ్ళండి, గోడలపైన చెక్కేవారు. వాటిని మనం దాన శాసనాలు అంటాం. లేదా ఫలానా పుల్లయ్య అనే వ్యక్తి ఈ ఆలయానికి 5 ఎకరాల మాగాణిని మాన్యంగా, దేవుని మాన్యం అంటారు కదా, భూములను దేవుళ్లకు ఇవ్వడము. సో ఫలానా పుల్లయ్య అనే వ్యక్తి దేవుడికి మాన్యంగా 5 ఎకరాలు ఇచ్చాడు, ఆ వివరాలన్నీ చెక్కడం జరుగుతుంది. వీటిని మనం దాన శాసనాలు అంటాం. రిపీట్, దాన శాసనాలు రాజులు వేయచ్చు, లేదా ప్రైవేటు వ్యక్తులైనా వేయచ్చు. ఈ రకంగా శాసనాలను బ్రాడ్గా మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. దేని ఆధారంగా ఈ వర్గీకరణ జరిగింది? ఆ శాసనంలో ఉన్న సమాచారాన్ని బట్టి, కంటెంట్ను బట్టి. పొగడ్తలున్నాయి, ప్రశస్తి శాసనము. రాజజ్ఞలున్నాయి, ఎడిక్ట్స్ అవి. లేదు, దానాలు చేసినటువంటి విషయాలు ఉన్నాయి, దాన శాసనాలు. కాబట్టి శాసనాలను ఈ 3 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. పురావస్తు శాస్త్రంలో శాసనాలను అధ్యయనం చేయడానికి ఓ ప్రత్యేకమైనటువంటి శాఖ ఉందండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి మీరు, దాంట్లో ఆ సబ్జెక్ట్లో మీకు అనేక పార్ట్స్ అండ్ సబ్ పార్ట్స్ ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, బ్రాంచెస్ ఉంటాయి. ఆర్కియాలజీలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒక శాఖ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా శాసనాలను చదివేటువంటి ఒక శాఖ ఉంది. పురావస్తు శాస్త్రంలో శాసనాలను చదివేటువంటి శాఖను ఎపిగ్రఫీ అంటారండి. ఎపిగ్రఫీ. ఒక్కసారి మీకు ప్రశ్న డైరెక్ట్గా ఎపిగ్రఫీ అంటే ఏంటి అడగచ్చు. దీనికి తెలుగు పదం ఏముండదండి. అలాంటప్పుడు మీరు తెలుగులో రాసుకోవాలనుకుంటే తెలుగు లిపి వాడాలంతే. ఎపిగ్రఫీ ఆ సబ్జెక్ట్ పేరు కాబట్టి దాన్ని ఎపిగ్రఫీ అంటాం. అంటే పురావస్తు శాస్త్రంలోని ఒక శాఖ పేరు ఎపిగ్రఫీ. ఎక్స్పర్ట్ ఏంటి, దాని యొక్క స్పెషలైజేషన్ ఏంటి? శాసనాలను అధ్యయనం చేస్తారు వాళ్ళు. శాసనాల ద్వారా గతాన్ని లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. రైట్ అండి. ఇది పురావస్తు ఆధారాల్లో మొదటిది శాసనాలు. ఆర్కియాలజికల్ సోర్సెస్లో మొదటిది శాసనాలు. సెకండ్, నాణెములు, కాయిన్స్. రిమెంబర్, ఒక కాలం నాటి నాణాలు ఆ కాలానికి సంబంధించిన అనేక అంశాలను మనకు తెలియజేస్తాయి. ఉదాహరణకి ఈరోజు శతాబ్దంలో భారతీయులమైనటువంటి మనము అనేక రకాల నాణాలు వాడుతున్నాం. కాయిన్స్ ఉన్నాయి మనకు. ఆ కాయిన్స్ భవిష్యత్తులో ఒక 1000 ఏళ్ల తర్వాత మన నాణాలు దొరికాయనుకోండి, మన కాలం గురించి ఆ నాణాలు చాలా సమాచారాన్ని ఇస్తాయి. ఎలాగా? ఓ 1000 ఏళ్ల తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపి మన నాణాలు బయటికి తీస్తారనుకుందాం. ఆ నాణాల ద్వారా మన గురించి వాళ్ళు చాలా అధ్యయనం చేస్తారు. ఉదాహరణకు ఈరోజు మనం వాడుతున్న రూపాయి నాణెము చూడండి. రూపాయి నాణెం పైన మొక్కజొన్న కంకిలాగా ఒక బొమ్మ ఉంటుంది. పాత రూపాయి నాణెం ఇప్పటికి వాడుతున్నాం. అంటే దాన్ని బట్టి ఓహో, భారతదేశం ఆనాడు వ్యవసాయ ఆధారిత దేశము డిరైవ్ చేస్తాడండి ఇన్ఫర్మేషన్. ప్రతి నాణెం పైన భారత్, ఇండియా, ఓహో బహుభాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. నాణెము ఏ లోహంతో చేయబడింది? మిశ్రమ లోహము. 4-5 లోహాలు కలిపి మన నాణెపు లోహాన్ని వాడారు. ఓ ఆనాడు భారతదేశంలో లోహ పరిజ్ఞానం బాగా ఉంది, చాలా అందమైన లోహాలను తయారు చేశారు. 2 రూపాయల నాణెము, మనం ఈరోజు వాడుతున్న 2 రూపాయల నాణెం ఒకటి పాత నాణెం పైన చూడండి, ఇండియా మ్యాప్ ఉంటుంది, జెండా ఉంటుంది,
దానిపైన నేషనల్ ఇంటిగ్రేషన్ అని రాసి ఉంటుంది, జాతీయ సమైక్యత రాయబడి ఉంటుంది. దాన్ని బట్టి వెంటనే ఏం అర్థం చేసుకుంటారంటే, ఓహో ఆ రోజుల్లో భారతదేశంలో జాతీయ సమైక్యత లేదు, ప్రజలు కులాలు మతాలు ప్రాంతాలని విభజించుకొని పోరాడుకుంటున్నారు, ఘర్షణ పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వము జాతీయ సమైక్యతను ప్రమోట్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. అంటే ఏదైనా ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందంటే అర్థం ఏంటంటే అది లేదని మన దగ్గర. జాతీయ సమైక్యతను ప్రమోట్ చేస్తూ ఒక నాణ్యం ఉందంటే భారతీయులు విడిపోయి కొట్టుకుంటున్నారు, పరస్పర విద్వేషాలతో వాళ్ళు ఘర్షణ పడుతున్నారు. సో ఈ ఈ ఈ లోహపు బిల్లలు తీసుకొని మన గురించి సమాచారాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రతి నాణ్యం పైన సత్యమేవ జయతే అని రాయబడి ఉంది. సత్యమేవ జయతే. మరి జాతీయ చిహ్నంలో ఓహో భారతీయులు ఆ రోజుల్లో అబద్ధాలు ఎక్కువగా వాడుతున్నారు, అబద్ధాలు పలుకుతున్నారు, ఏది లేకపోతే ప్రభుత్వం దాన్ని ప్రమోట్ చేస్తుంది. నోరు తెరిస్తే అబద్ధాలు, అందుకనే సత్యమే జయిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. సో ఈ రకంగా లోహపు బిల్లలు తీసుకొని ఆ మెటల్ పీసెస్ను తీసుకొని మనకు చాలా సమాచారాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే మన ప్రాచీన కాలం నాటి నాణాలను తీసుకొని ఆనాటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మతపరమైన పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు. రాబోయే క్లాసెస్లో నాణాలు గతాన్ని అధ్యయనం చేయడానికి ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాము. చాలా డీటెయిల్గా మన నాణాల గురించి చర్చిస్తాము. పురావస్తు శాస్త్రంలో నాణాలను అధ్యయనం చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. ప్రత్యేకమైనటువంటి విభాగము, దాన్ని మనము నుమిస్మాటిక్స్ అంటాం. అంటే నేను పదే పదే చెప్తున్నాను, మీరు క్లాస్లో ఉన్న సీరియస్నెస్తో ఈ వీడియోస్ వినండి. పెన్ను పుస్తకం పెట్టుకొని క్లాసెస్ ఫాలో కండి. ఇది ఏదో వీడియో చూస్తున్నాననే ఫీలింగ్ పక్కన పెట్టి నేను క్లాస్ వింటున్నాను, ప్లీజ్ ఆ సిన్సియారిటీతో చదవండి. సబ్జెక్ట్ పైన మీకు బ్రహ్మాండమైనటువంటి పట్టు వస్తుంది. లీజర్గా ఊరికి అలా టైంపాస్గా సినిమా చూసినట్టుగా చూసుకుంటూ చూడొద్దు. నుమిస్మాటిక్స్ అంటే ఏంటి? ఇది ఒక పురావస్తు శాఖ, నాణాలను అధ్యయనం చేసేటువంటి శాఖ. అంటే నాణాలను అధ్యయనం చేయడం ద్వారా గతం గురించి సమాచారాన్ని వీళ్ళు పొందడం జరుగుతుంది. రైట్ అండి. నాణాల తర్వాత శిల్పాలు, కట్టడాలు. మన రాజులు నిర్మించిన అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు కానివ్వండి, లౌకిక కట్టడాలు కానివ్వండి, శిల్పాలు కానివ్వండి, మనకు ఆనాటి కాలమాన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాయి. శిల్పాలను మన ఇంగ్లీష్లో స్కల్ప్చర్స్ అంటాము. స్కల్ప్చర్స్. కట్టడాలను మాన్యుమెంట్స్. కాబట్టి ఆనాటి మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్స్ కూడా మనకు గతాన్ని అధ్యయనం చేయడానికి ప్రధానమైన ఆధారము. ఆర్కియాలజీ వాళ్ళు, పురావస్తు శాస్త్రవేత్తలు వీటిపైన బాగా ఆధారపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, షాజహాన్ నిర్మించిన తాజ్మహల్. ఒకసారి మీరు తాజ్మహల్ను గనక పరిశీలిస్తే ఆనాటి రాజులు ప్రజాధనాన్ని ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారో అర్థమవుతుంది. మళ్ళీ మనం ఎలా ఇంటర్ప్రిట్ కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. దాన్ని అద్భుత కట్టడము, అది ఇది ఏదో చాలా గొప్పగా పొగడచ్చు మనం. అంటే దాన్ని మనం రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయడం. నేను ఎలా ఇంటర్ప్రిట్ చేస్తానంటే, ప్రజాధనాన్ని షాజహాన్ తన పర్సనల్ కట్టడాల కోసం సర్వనాశనం చేశాడు. ప్రజలు తిండి లేక అలమటిస్తున్న ఆ రోజుల్లో కరువు కాటకాలు భయంకరంగా ఉన్నాయి. క్షామము, లక్షలాది మంది చనిపోతున్న ఆ రోజుల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి తన భార్య సమాధి కట్టుకున్నాడు. అంటే ఆ రోజుల్లో రాజులు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపారు అని తెలుసుకోవాలంటే తాజ్మహల్ ఒక మంచి నిదర్శనము. చూసారు, ఒక మాన్యుమెంట్ను చూసి, ఒక మాన్యుమెంట్ ద్వారా మనము మొఘల్స్ జీవించినటువంటి ఆ విలాసవంతమైన జీవితాన్ని
ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేసేవాళ్ళని అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అదే రకంగా మీరు శిల్పాలు, స్కల్ప్చర్స్ చూడండి, దాని ద్వారా కూడా మనకు చాలా సమాచారం. ఉదాహరణకు కాకతీయులు నిర్మించినటువంటి కట్టడాలు, ముఖ్యంగా తెలంగాణలో, అందులో కూడా మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాళ్ళు నిర్మించిన ఆలయాలు, ఆ ఆలయాల్లో ఉన్నటువంటి శిల్పాలు అత్యద్భుతం. రామప్ప దేవాలయం ఉదాహరణకు, కాకతీయులు 13వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప దేవాలయం పాలంపేట అనే గ్రామంలో ఉంటుంది. అనంత శిల్ప సంపదతో ఆలయం అలంకరించబడింది. వందలాది శిల్పాలు ఉన్నాయి. మీరు కనుక ఆ శిల్పాలు, సౌందర్యం పక్కన పెట్టండి, ఆ శిల్ప సౌందర్యం గురించి మాట్లాడడం లేదు, ఆ శిల్పాల ద్వారా ఆనాటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులను మనం అంచనా వేయచ్చు. ఒక శిల్పంలో ఒక అద్భుతమైన సౌందర్య రాశి, ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవతి ఒక శిల్పం ఉందండి. ఆమె మెడలో మంగళసూత్రం ఉంటుంది, కాళ్లకు మెట్టెలున్నాయి. అంటే ఒక శిల్పాన్ని నేను వర్ణిస్తున్నాను అక్కడ రామప్ప దేవాలయంలో. ఆ శిల్పం ద్వారా మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, కాకతీయుల కాలంలోనే వివాహిత స్త్రీ మంగళసూత్రం ధరించడము, కాళ్లకు మెట్టెలు ధరించడం అనే సాంప్రదాయం ఉంది. అంటే ఒక శిల్పాన్ని చూసి ఒక సామాజిక సాంప్రదాయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఆభరణాలు, రకరకాల ఆభరణాలు, రకరకాల హెయిర్ స్టైల్స్, ఎలాంటి హెయిర్ స్టైల్స్ ఆ రోజుల్లో ప్రజలు ఉపయోగించారు. ఆ ఆలయ బయట గోడలపైన ఐరోపా వాసుల బొమ్మలు, అరబ్బులు, చైనీయుల బొమ్మలు ఉన్నాయండి. మొహం చూస్తేనే వీడు చైనా వాడు, వీడు అరబ్బు వాడు, దుస్తులు చూస్తే అరబ్బు దేశస్థుడు, ఐరోపా వాడు. అదే రకంగా చైనా వ్యక్తుల యొక్క బొమ్మలు బయట గోడలపైన ఉన్నాయంటే కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యము అత్యద్భుతంగా అభివృద్ధి చెందింది. ఆ వ్యాపారం కోసము చైనా, అరబ్బు దేశాల నుండి, ఐరోపా దేశాల నుండి కాకతీయ సామ్రాజ్యానికి వ్యాపారస్తులు వస్తున్నారు, వాళ్ళ బొమ్మలు చిత్రీకరించారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవాలయంలో ఉన్న శిల్పాల ద్వారా ఆనాటి మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనం అంచనా వేయచ్చు. కాబట్టి ఆ శిల్ప సంపద అనేటువంటిది మనకు మంచి సోర్స్ అండి ఆర్కియాలజీలో గతాన్ని అధ్యయనం చేయడానికి. ఇక్కడ కూడా మనకు ఒక సపరేట్ బ్రాంచ్ ఉంది ఈ శిల్పాలను అధ్యయనం చేయడానికి. ఐకనోగ్రఫీ అంటాము. తెలుగులో కూడా ఐకనోగ్రఫీ అండి, కాకపోతే తెలుగు లిపిలో రాసుకోవాలి. ఐకనోగ్రఫీ, ఐకన్ అంటే శిల్పాలను, ఐకాన్స్ అంటాం. శిల్పాలను అధ్యయనం చేయడానికి ఐకనోగ్రఫీ చాలా స్పెషలైజ్డ్ బ్రాంచ్ అది ఆర్కియాలజీలో. కాబట్టి శిల్పాలు, కట్టడాలు కూడా మనకు గతాన్ని తెలియజేస్తాయి. ఇక చివరిగా త్రవ్వకాల్లో బయలుపడిన వస్తు అవశేషాలు. పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు నిర్వహించి భూమి నుంచి అనేక ప్రాచీన వస్తువులను వెలికి తీస్తారు. ఈ త్రవ్వకాలు అనేటువంటివి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరుగుతాయి. త్రవ్వకాలంటే కూలీలను పెట్టి గుణపాలతో తవ్వించి వస్తువులు బయటికి తీయడం కాదు. శాస్త్రీయమైన పద్ధతి. త్రవ్వకాల్లో పాల్గొనాలంటే మీరు మినిమము ఎంఏ ఆర్కియాలజీ చేసి ఉండాలి. సున్నితమైన పరికరాలు తీసుకొని ఒక్కొక్క మట్టి రేణువును జాగ్రత్తగా తవ్వుతూ అందులోని వస్తువును బయటికి తీయడం జరుగుతుంది. ఈ త్రవ్వకాలను తెలుగులో మన త్రవ్వకాలు అంటామండి, ఇంగ్లీష్లో ఎక్స్కవేషన్స్ అంటాం. డిగ్గింగ్ కాదు ఇది, లేబర్ను పెట్టి కూలీలను పెట్టి గుణపాలతో తవ్వించడం కాదు. ఎక్స్కవేషన్ చాలా చాలా శాస్త్రీయంగా. ఉదాహరణకు ఒక గది, సపోజ్ ఒక 10 అడుగులు 10 అడుగులు మేరకు త్రవ్వకాలు జరపాలి. ఓ 2-3 ఏళ్ళు జరుపుతారండి ఆ చిన్న ప్రాంతాన్ని త్రవ్వకాలు జరపాలంటే. అంటే ఒక్కొక్క మట్టి రేణువు జాగ్రత్తగా బయటికి తీస్తారు. దాని ద్వారా అక్కడున్న వస్తువులను బయటికి వెలికి తీస్తారండి. ఎంత సున్నితంగా ఈ త్రవ్వకాలు ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సింధు నాగరికత ప్రజలకు వరి తెలియదు అనే ఒక అభిప్రాయం ముందు ఉండేదండి, ఇప్పుడు కాదండి, ఒకప్పుడు స్టార్టింగ్లో. ఎందుకంటే వరికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరకలేదు. సింధు ప్రజలకు వరి తెలియదు అని అనుకునేవాళ్ళు. తర్వాత జరిగిన త్రవ్వకాల్లో
గుజరాత్లోని ఒక ఊరిలో త్రవ్వకాల్లో వరి పొట్టు దొరికింది. వరి గింజ కూడా కాదు, వరి పొట్టు, ఒక సింగిల్ గింజ యొక్క పొట్టు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే త్రవ్వకాలు ఎంత సున్నితంగా జరుగుతున్నాయి, ఒక గింజ యొక్క పొట్టును కూడా జాగ్రత్తగా వెలికి తీస్తున్నాము అంటే ఆ సున్నితత్వం గుణపాలతో తవ్వించడం కాదు. సో ఆ త్రవ్వకాలు జరిపి ఆ వస్తు అవశేషాలను బయటికి తీస్తారు. జనరల్గా ఏమేమి వస్తు అవశేషాలు మనకు లభ్యమవుతాయి? ఆహార ధాన్యాలు ఏమైనా కానివ్వండి, ఆ కాలం నాటి ఆహార ధాన్యాలు, వస్త్రాలు, ఆ ప్రజలు ఉపయోగించినటువంటి వస్త్రాలు, అంటే మొత్తం డ్రెస్ కాకపోయినా అట్లీస్ట్ పీసెస్ అయినా దొరుకుతాయి మనకు. కుండలు, పనిముట్లు, ఆయుధాలు, ఇళ్ళ అవశేషాలు, ఇంటి అవశేషాలు, గృహాలకు సంబంధించిన అవశేషాలు, గృహాలు ఎట్సెట్రా, ఇలాంటివి రకరకాలైనటువంటి అన్నీ కూడా బయటకు వస్తాయి మనకు. వీటినన్నిటినీ జాగ్రత్తగా సేకరించి, ఆ వస్తు అవశేషాలను జాగ్రత్తగా సేకరించి వాటిని విశ్లేషిస్తూ ఆ ప్రజల యొక్క గతాన్ని అధ్యయనం చేయడము పురావస్తు శాస్త్రంలో జరుగుతుంది. సో వీటిని మనము ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటాము. కాబట్టి ఆధారాలు లేకుండా గతాన్ని అధ్యయనం చేయడం జరగదు. ఆధారాలతో, శాస్త్రీయమైన పద్ధతులతో గతాన్ని అధ్యయనం చేయాలి. కాబట్టి ఇక్కడ మీకు ఆర్కియాలజికల్ సోర్సెస్లో మనము ఇన్స్క్రిప్షన్స్ గురించి చర్చించాము, కాయిన్స్ గురించి చర్చించాము, మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్స్ గురించి చర్చించాము, ఫైనల్గా ఎక్స్కవేటెడ్ మెటీరియల్, త్రవ్వకాల్లో బయటపడిన వస్తు అవశేషాలు. రైట్ అండి. హోప్ దీంతో మీకు ఆర్కియాలజీ అంటే ఏంటి, ఆర్కియాలజీ గతాన్ని ఎలా అధ్యయనం చేస్తుంది, వాళ్ళు ఏ రకమైన ఆధారాలు ఉపయోగిస్తారు బహుశా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మనము చరిత్రకు వస్తాం. చరిత్రకు ఆధారాలు ఏంటి? ఇందాక చెప్పాను, సాహిత్య ఆధారాలు. చరిత్ర అంటే సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేయడము. ప్రధానంగా మన సాహిత్యము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అండి సాహిత్యాన్ని. చరిత్రకారులు సాహిత్యాన్ని ఉపయోగించుకొని గతాన్ని అధ్యయనం చేస్తారు. బ్రాడ్గా సాహిత్యాన్ని మనం రెండుగా వర్గీకరించవచ్చు. స్వదేశీ సాహిత్యము, విదేశీ సాహిత్యం. స్వదేశీ సాహిత్యము ఇండిజినస్ లిటరేచర్, అంటే భారతదేశంలో భారతీయులు రాసినటువంటి గ్రంథాలు స్వదేశీ సాహిత్యం. ఇంకోటి బయట నుంచి వచ్చిన వాళ్ళు మనకు అందించినటువంటి సాహిత్యము విదేశీ సాహిత్యం. స్వదేశీ సాహిత్య విషయానికి వస్తే ఇందులో మత గ్రంథాలు ఉండొచ్చు, లౌకిక గ్రంథాలు ఉండొచ్చు, రెండు రకాలుగా. మళ్ళీ స్వదేశీ సాహిత్యంలో మనకు మత గ్రంథాలు, హిందూ మతానికి సంబంధించిన సాహిత్యము, బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యము, జైన గ్రంథాలు, ఇవి కూడా మనకు సమాచారాన్ని ఇస్తాయి. ఇక లౌకిక గ్రంథాలు అంటారా, డిఫరెంట్ స్కాలర్స్ రాసినటువంటి పుస్తకాలు. మన దేశ సాహిత్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, సాహిత్య చరిత్రను పరిశీలిస్తే, ఇండియాలో సాహిత్యము మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది, గ్రంథ రచన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది చెప్పడం కొంత కష్టమే అనుకోండి కరెక్ట్ డేటు. బట్ మెజారిటీ చరిత్రకారుల ప్రకారము ఋగ్వేదము మనకు లభిస్తున్న మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదం అండి.
దీని గురించి తర్వాత క్లాస్లో కూడా నేను చర్చిస్తాను. ఈనాడు హిందువులకు పవిత్రమైన ఋగ్వేదమే మన దేశంలో మొట్టమొదటి గ్రంథము. ఈ గ్రంథము క్రీస్తుకు పూర్వము 1500లో రాశారు అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా మనమైతే డేట్ చెప్పలేము. బట్ 1500 BC, బిఫోర్ క్రైస్ట్. 1500 క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరంలో రాయబడిన ఋగ్వేదమే మన దేశంలో మొట్టమొదటి గ్రంథము. ఏంటి బీసీ? క్రీస్తుకు పూర్వము, బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సంవత్సరము 2020 AD. ఏంటి ఏడి అంటే? మీరు ముందు లేరు కానీ ఈ ప్రశ్న వేయగానే చాలామంది విద్యార్థులు ఆఫ్టర్ డెత్ సార్. నాకు జనరల్గా అన్ని బ్యాచెస్లో వచ్చేటువంటి సమాధానం ఏంటంటే ఆఫ్టర్ డెత్. ఎవరి డెత్ అయ్యా బాబు అంటే జీసస్ క్రైస్ట్ మరణించిన తర్వాత. అబ్సల్యూట్లీ రాంగ్. జనరల్గా ఈ స్థాయిలో ఉన్న విద్యార్థులంతా మినిమం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు. చాలా షాకింగ్ పాయింట్ ఏంటంటే మనం ఉపయోగించేటువంటి క్యాలెండర్ గురించి మనకు అవగాహన లేకపోవడము. ఇంకా కొంతమంది మంచి బాగున్న విద్యార్థులు సార్ ఏడి అంటే ఆఫ్టర్ డెత్ కాదు సార్, అన్నో డొమినీ. ఏ అంటే ఎన్నో, డి అంటే డొమినీ. ఎన్నో డొమినీ అంటే ఏంటి అది కూడా తెలియదు. మళ్ళీ ఇంకా స్టాప్ అక్కడితో. అంటే పాయింట్ ఏంటంటే మనం వాడేటువంటి క్యాలెండరు ఏంటి, దాన్ని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి తెలుసుకునేటువంటి ఆ జిజ్ఞాస పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినా మనలో కలగకపోవడము బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ కొంత బ్రీఫ్గా నేను అక్కడక్కడ కొంత డీవియేషన్ తీసుకుంటూ ఉంటాను. మళ్ళీ పాయింట్కి వస్తాను. మనం ఎక్కడ వదిలిపెడితే అక్కడికి వస్తాం. బట్ ఈ డీవియేషన్ చాలా ఇంపార్టెంట్. క్యాలెండర్ల గురించి కొంత మీకు ఇక్కడ సమాచారాన్ని ఇస్తాను. అసలు ఒక క్యాలెండర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా కొనసాగుతుంది? ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి క్యాలెండర్ ఏదైతే 2020 AD అంటున్నామో, అన్నో డొమినీ అంటున్నామో, ఇది జీసస్ క్రైస్ట్ ఆధారంగా కొనసాగుతున్నటువంటి క్యాలెండర్. జీసస్ క్రైస్ట్ పుట్టినటువంటి సంవత్సరాన్ని జీరోగా తీసుకొని సంవత్సరాలు లెక్కించడం మొదలుపెట్టారు. ఏడి అంటే అన్నో డొమినీ, ఇన్ ద ఇయర్. అన్నో అంటే గ్రీకు పదం అండి. దాని అర్థం ఇన్ ద ఇయర్. ఆఫ్టర్ కాదు అది. అన్నో అంటే ఇన్ ద ఇయర్. డొమినీ బర్త్ ఆఫ్ హూమ్? బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బర్త్ ఆఫ్ లార్డ్. ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్. ఎవరిక్కడ లార్డ్? జీసస్. కాబట్టి జీసస్ క్రైస్ట్ పుట్టిన సంవత్సరాన్ని, చనిపోయిన కాదు, పుట్టిన సంవత్సరాన్ని సున్నాగా తీసుకొని సంవత్సరాలు లెక్కించడం ప్రారంభించారు. 3 AD, 34 AD జీసస్ క్రైస్ట్ను శిలువ వేసి చంపిన సంవత్సరము. జీసస్ క్రైస్ట్ 33 లేదా శిలువ వేసి చంపారండి. కాబట్టి జీసస్ క్రైస్ట్ చనిపోయింది 33 లేదా 34 AD. ఇప్పుడు 2020లో మనం ఉన్నాము. అంటే జీసస్ క్రైస్ట్ పుట్టి నేటికి 2020 సంవత్సరాలైందని లెక్క. అసలు ఈ క్యాలెండర్లు ప్రపంచంలో కొన్ని వేల కొలది ఉన్నాయండి. ఒక భారతదేశంలోనే ఒక డజనుకు పైగా క్యాలెండర్లు ఉన్నాయి. ఈ క్యాలెండర్ల గురించి నేను రాబోయే క్లాసెస్లో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఇప్పుడు కాదు, నేను రాబోయే క్లాసెస్లో డీటెయిల్గా చర్చిస్తాను. అసలు క్యాలెండర్ ఎలా స్టార్ట్ అవుతుందనేటువంటి ఒక రఫ్ ఐడియా మీకు ఇక్కడ ఇస్తాను. బట్ భారతదేశంలోని క్యాలెండర్లు నేను తర్వాత చర్చిస్తాను. ఓకే, క్యాలెండర్ ఎలా ప్రారంభమవుతుంది? ప్రాచీన ప్రజలు క్యాలెండర్స్ను ఎలా స్టార్ట్ చేస్తారంటే, మన చుట్టూ ఏదైనా ఒక ప్రధాన సంఘటన జరిగింది అనుకుందాం, చాలా ముఖ్యమైన సంఘటన. ఆ సంఘటన ఆధారంగా ప్రతి ఆ డేట్లను కొనసాగించడం జరుగుతుంది. ఒక ప్రధాన సంఘటన ఆధారంగా క్యాలెండర్ను ప్రారంభిస్తారు. ఉదాహరణకు మనం ఉంటున్న ప్రాంతంలో సునామీ వచ్చింది అనుకోండి. భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించింది సునామీ. చాలామంది చనిపోయారు, ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ముఖ్య సంఘటన. దాన్ని సున్నాగా తీసుకొని సంవత్సరాలు లెక్కించడం స్టార్ట్ చేస్తారు. సునామీ వచ్చిన 1వ సంవత్సరము. దీన్ని గ్రీకు భాషలో చెప్పాలంటే అన్నో సునామీ.
ఇక్కడ అన్నో డొమిని అన్న, అన్నో అంటే ఇన్ ద ఇయర్, డొమిని అంటే జీసస్ క్రైస్ట్, బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ అన్నో సునామీ, సునామీ వచ్చిన 1వ సంవత్సరము. సెకండ్ ఏటీ, ఏడీ కాదు ఇది, ఏటీ. థర్డ్ ఏటీ, 1080, 1580. క్యాలెండర్ అయిపోయింది. అది పర్మనెంట్గా ఒక క్యాలెండర్గా స్టెబిలైజ్ అయిపోతుంది. మీ పెళ్ళి ఎప్పుడు జరిగిందండి? 250 సునామీ వచ్చిన 250 సంవత్సరంలో జరిగింది. అంటే 250 నా వివాహం జరిగింది. మీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చిందండి? 1220 వచ్చింది. అంటే ప్రజలు ఆ ట్రెడిషన్ అలా కొనసాగుతూ దాన్ని ఒక పర్మనెంట్ క్యాలెండర్గా చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి క్యాలెండర్లు వేల కొలది ఉన్నాయి. మనమందరం ఈరోజు వాడుతున్న క్యాలెండర్ జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు ఆధారంగా కొనసాగుతున్నటువంటిది. అంటే ఒక ల్యాండ్మార్క్ ఈవెంట్ తీసుకొని దాని ఆధారంగా ప్రతి సంఘటనకు తేదీ ఇచ్చుకుంటూ వెళ్ళడము. అది క్యాలెండర్లు ఆ రకంగా స్టార్ట్ అవుతాయి. ముస్లిం క్యాలెండర్, నేను క్యాలెండర్ల గురించి రాబోయే క్లాసెస్లో చర్చిస్తాను. ముస్లిం క్యాలెండర్, ముసల్మాన్లకు సపరేట్ క్యాలెండర్ ఉంది. అది ఎలా ప్రారంభమైంది? మహమ్మద్ ప్రవక్త మక్కా నగరాన్ని వదిలేసి మదీనా నగరానికి వలస వెళ్ళారు ఆయన. ఆ వలస వెళ్ళినటువంటి, వలస తెలుగు పదము, అరబిక్ భాషలో వలసను హిజ్రీ అంటారు. హిజ్రీ జరిగింది అంటే మహమ్మద్ ప్రవక్త మక్కా నగరాన్ని వీడి మదీనా నగరానికి హిజ్రీ చేశారు. దాన్ని సున్నాగా తీసుకొని క్యాలెండర్ స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఏమంటాం అంటే అన్నో హిజ్రీ అంటాము. హిజ్రీ జరిగిన సంవత్సరంలో. అంటే ఒక ప్రవక్త పుట్టుక కావచ్చు, ఒక ప్రవక్త వలస కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, ఒక ప్రధాన సంఘటన జరిగి దాని ఆధారంగా సంవత్సరాలు లెక్కించుకుంటూ వెళ్తారు. ఈ రకంగా క్యాలెండర్లు స్టార్ట్ అవుతాయండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, భారతదేశంలో మనకు లభిస్తున్న మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదము. ఋగ్వేదం యొక్క కాలము ప్రాబబ్లీ రఫ్లీ 1500 BC, అంటే క్రీస్తు కంటే 1500 సంవత్సరాలు ముందు. ఇక్కడ ఇంకొక క్లారిటీ మీకు ఇవ్వాల్సినటువంటిది, ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండరు క్రీస్తు పుట్టుక ఆధారంగా తీసుకున్నటువంటిది. 0, ఆయన పుట్టినరోజును 0గా తీసుకొని సంవత్సరాలు లెక్కించాము. ప్రజెంటు 2020 ఏళ్ళు అయింది. ఆయన పుట్టి ఈ రోజుకు 2020 ఏళ్ళు అయింది. మరి అంతకంటే ముందున్న సంఘటనలను ఈ క్యాలెండర్లో ఎలా లెక్కించాలి అంటే, జీసస్ క్రైస్ట్ పుట్టుకతోనే ప్రపంచం ప్రారంభం కాలేదు. ఆయనకంటే ముందు కొన్ని లక్షల సంవత్సరాలు చరిత్ర ఉంది ఇక్కడ. ఆయనకంటే ముందు ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఆయనకంటే ముందు ఎన్నో నాగరికతలు వచ్చాయి, ఆయనకంటే ముందు ఎన్నో తరాల ప్రజలు ఉన్నారు, ఎన్నో సంఘటనలు జరిగాయి. మరి ఆ సంఘటనలు కూడా ఈ క్యాలెండర్లో ఎలా తీసుకురావాలి? సింపుల్, క్రీస్తుకు పూర్వము అనే పదాన్ని వాడి క్రీస్తు పుట్టక ముందు సంఘటనలు కూడా ఈ క్యాలెండర్లో తీసుకురావచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ గ్రంథము క్రీస్తు పుట్టక ముందే 1500 BCలో, 1500 బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు పుట్టక ముందే 1500 ఏళ్ల కిందటే ఈ గ్రంథం రాయబడింది. అంటే క్రీస్తుకు పూర్వము 15,000, ఇప్పుడు క్రీస్తు జన్మించి 2000 అయింది. అంటే దాదాపుగా ఋగ్వేద గ్రంథం యొక్క వయసు 3500 ఏళ్ళు. అంటే రఫ్గా ఈ పుస్తకం 3500 ఏళ్ల కిందట రాయబడింది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీరు గమనించాల్సింది, క్రీస్తుకు పూర్వంలో కాలం గడిచే కొద్దీ సంఖ్య తగ్గుతూ ఉంటుంది, నెంబర్ తగ్గుతూ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ చాలా బేసిక్ క్వశ్చన్స్, ఇవన్నీ మీరు 2వ తరగతి 3వ తరగతిలో నేర్చుకోవాల్సినటువంటిది. పీజీ అయిన తర్వాత కూడా మా గ్రూప్ 2, గ్రూప్ 1 విద్యార్థులు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు, సార్ నెంబర్ ఎందుకు తగ్గుతుంది క్రీస్తుకు పూర్వంలో? సింపుల్ పాయింట్ అండి. ఎక్స్ అనే వ్యక్తి 300 BCలో జన్మించాడు. అంటే అర్థం ఏంటంటే, అతను పుట్టే సమయానికి క్రీస్తు పుట్టడానికి 300 సంవత్సరాల సమయం ఉంది. అంటే క్రీస్తు జన్మించక ముందే, ఎంత ముందు? 300 సంవత్సరాల ముందే ఎక్స్ జన్మించాడు. ఇతను 100 ఏళ్ళు బతికాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఎప్పుడు చనిపోయాడు? ఇతను 200 BCలో చనిపోయాడు. ఎందుకంటే ఇతను చనిపోయే సమయానికి క్రీస్తు పుట్టడానికి 200 ఏళ్ళే టైం ఉంది. అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ క్రీస్తు జన్మకు కాలము ఆసన్నమవుతుంది, టైం తగ్గుతూ వస్తుంది. ఇతను పుట్టే సమయానికి క్రీస్తు పుట్టడానికి 300 ఏళ్ళు ఉంటే, అతను చనిపోయే సమయానికి క్రీస్తు పుట్టడానికి ఎంత సమయం ఉంది? 200 ఏళ్ళే. కాబట్టి బీసీలో సంవత్సరాలు తగ్గుతూ వస్తాయి, ఏడీలో మామూలుగా పెరుగుతూ ఉంటాయి.
రైట్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ పాయింట్స్. ఇవి ఖచ్చితంగా తెలుసుకునే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మనకు మొట్టమొదటి గ్రంథము మత గ్రంథం అండి, ఋగ్వేదము మత గ్రంథము 1500 BCలో రాయబడింది. ఇక లౌకిక సాహిత్యం ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? చాలా లేట్ అండి. భారతదేశంలో రాయబడిన మొట్టమొదటి గ్రంథాలన్నీ మత గ్రంథాలే. ప్రారంభంలో రాయబడిన గ్రంథాలన్నీ మత గ్రంథాలే. హిందూ మత గ్రంథాలు ఉన్నాయి, బౌద్ధ మత గ్రంథాలు ఉన్నాయి, జైన మత గ్రంథాలు కూడా ఉన్నాయి. తర్వాత నిదానంగా తర్వాత కాలంలో లౌకిక సాహిత్యం కూడా స్టార్ట్ అయింది. లౌకిక సాహిత్యం అంటే ఏ మతానికి సంబంధం లేని గ్రంథాలు, ఏ మతానికి సంబంధం లేని గ్రంథాలు. ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే మన దేశంలో లౌకిక సాహిత్యం అంటే? ముందుగా మొట్టమొదటి లౌకిక గ్రంథం ఏంటి? ఈ రకంగా మొట్టమొదటి గ్రంథం అంటే ఋగ్వేదం అండి, హిందూ మతానికి సంబంధించిన గ్రంథము. మొట్టమొదటి లౌకిక గ్రంథము అష్టాధ్యాయి. పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి గ్రంథం పేరు అష్టాధ్యాయి, కవి పేరు పాణిని. కరెక్ట్గా చెప్పలేం కానీ అప్రాక్సిమేట్లీ ఇది 500 BCలో రాయబడింది. మన దేశంలోని మొట్టమొదటి లౌకిక గ్రంథము అష్టాధ్యాయి. అష్ట అంటే 8 అండి, అధ్యాయములు అంటే చాప్టర్స్, అంటే పుస్తకంలో మనకు 8 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి అష్టాధ్యాయి. మీనింగ్ ఎవడో అడగడండి, మీనింగ్ ఏంటంటే మీకు అర్థం కావడానికి. ఇది వ్యాకరణ గ్రంథం, ఇది గ్రామర్ పైన రాయబడింది. వ్యాకరణ గ్రంథం, సంస్కృత వ్యాకరణ గ్రంథం. పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి వ్యాకరణ గ్రంథము మన దేశంలో మొట్టమొదటి లౌకిక గ్రంథాలు. ఆ తర్వాత కొన్ని వందల వేల పుస్తకాలు రాయబడ్డాయి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1500 BC నుండి 500 BC వరకు, అంటే దాదాపుగా 1000 సంవత్సరాల కాలంలో మన దేశంలో కేవలము మత గ్రంథాలు మాత్రమే వ్రాయబడ్డాయి. ఓన్లీ రిలీజియస్ లిటరేచర్, సెక్యులర్ లిటరేచర్ చాలా లేటుగా స్టార్ట్ అయింది. రైట్, ఇక విదేశీ గ్రంథాల విషయానికి వస్తే భారతదేశానికి రకరకాల కాలాల్లో అనేక మంది విదేశీ యాత్రికులు సందర్శించడం జరిగింది. భారతదేశాన్ని సందర్శించారు. రాయబారులుగా వచ్చారు, సైనికులుగా దండెత్తి వచ్చారు భారతదేశానికి, వ్యాపార నిమిత్తం వచ్చారు, టూరిస్టులుగా వచ్చారు. రకరకాల కారణాల ద్వారా భారతదేశానికి వచ్చి భారతదేశంలో కొన్నాళ్ళు ఉండి తిరిగి ఇక్కడ పరిస్థితులను చాలా అద్భుతంగా గ్రంథస్థం చేశారు. అత్యంత విలువైన సమాచారాన్ని వీళ్ళు మనకు అందజేశారు. గ్రీకులు వచ్చారు మన దేశానికి, రోమన్లు వచ్చారు, రోమన్లు, చైనీయులు వచ్చారు, టిబెటన్లు వచ్చారు, టిబెటన్, సింహళీయులు, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అరబ్బులు వచ్చారు, పర్షియన్స్ అంటాం, ఐరోపా వారు వచ్చారు. అంటే రకరకాల దేశాల నుండి రకరకాల కాలాల్లో వీళ్ళందరూ భారతదేశాన్ని సందర్శించి చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని మనకు అందజేశారు. గ్రీకులు, రోమన్లు, చైనీయులు, టిబెటన్లు, సింహళీయులు, అరబ్బులు, పారసీకులు, ఐరోపా వారు. జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నానండి. వీళ్ళందరి గురించి రాబోయే క్లాసెస్లో ఎక్కడ అవసరమైతే అక్కడ డీటెయిల్గా చర్చించడం జరుగుతుంది. గ్రీకుల గురించి చర్చిస్తాను, రోమన్ గ్రంథాల గురించి చర్చిస్తాను, నేను చైనీస్
హుయాన్సాంగ్, ఫాహియాన్, ఇస్సింగ్ చాలామంది చైనీయులు వచ్చారు భారతదేశానికి. అదే రకంగా అరబ్బులు చాలామంది వచ్చారండి భారతదేశానికి. అల్ మసూది, అల్ మషర్, అల్ బెరూని, ఇబన్ బతూతా వీళ్ళందరూ కూడా అరబ్బులు, భారతదేశానికి వచ్చిన అరబ్బులు. పారసీకుల్లో అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి ఎంతో సమాచారాన్ని ఇచ్చాడు. ఇక ఐరోపా వాళ్ళంటే పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు, ఆంగ్లేయులు ఉన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ భారతదేశాన్ని సందర్శించి చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, విదేశీ రచనలపైన ప్రశ్న లేకుండా, విదేశీ యాత్రికులపైన ప్రశ్న లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి. మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి సివిల్ సర్వీస్ పరీక్షల వరకు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, విదేశీ యాత్రికులపైన ఒక ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది. కారణం ఏంటి? ఎందుకు విదేశీ యాత్రికులపైన? ఐ రిపీట్, కానిస్టేబుల్స్ ఎగ్జామ్ నుంచి ఐఏఎస్ ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా అడగాల్సిందే. కారణం ఏంటంటే మన స్వదేశీ సాహిత్యం కంటే విదేశీ సాహిత్యము చాలా అమూల్యమైనది, వాల్యుబుల్, నమ్మదగినటువంటిది, ట్రస్ట్వర్ది. కారణం ఏంటంటే ఈ స్వదేశీ సాహిత్యం అంతా మనవాళ్ళు ఎవరు? రాజుల ఆస్థానంలో ఉన్నటువంటి కవులు రాజు మెప్పు పొందడానికి రాజును విపరీతంగా పొగుడుతూ రాశారు. వీళ్ళందరూ కూడా ఆ పొగడడానికి నియమించబడినటువంటి కవులు. వీళ్ళ పని ఏంటంటే రాజును విపరీతంగా పొగుడుతూ రావాలి. ఆ రాజు నీచుడు, నికృష్టుడై ఉంటాడు, వీడు ఇంద్రుడు, చంద్రుడని పొగుడుతాడు అతన్ని. ఆ పుస్తకాన్ని తీసుకుంటే మీకు ఒక రాంగ్ పిక్చర్ వస్తుంది ఆ రాజు గురించి. వాస్తవాన్ని వాడు చూపడు, ఎందుకంటే వాడు పేడ్ ఆఫీసర్ అండి. పక్షపాత వైఖరి మన స్వదేశీ గ్రంథాల్లో విపరీతంగా ఉంటుంది. బాణుడు అనే కవి, ఎగ్జాంపుల్ వీళ్ళ గురించి తర్వాత చెప్తాను. బాణుడు హర్షచరిత అనే గ్రంథం రాశాడు. అతను హర్షుని ఆస్థాన కవి అండి. హర్షుడు అనే ఒక చక్రవర్తి 7వ శతాబ్దంలో భారతదేశాన్ని పాలించాడు. అతని ఆస్థానంలో ఉండి హర్షచరిత రాశాడు. ఇంకా ఆ పుస్తకాన్ని చూస్తే హర్షుడి తర్వాతే దేవుడు వస్తాడు. ఇంకా అంత గొప్పగా రాశాడు. హర్షుణ్ణి ఎంత పొగడాలంటే ఇంకా హద్దులు లేకుండా పొగిడాడు. వాస్తవంగా చూస్తే హర్షవర్ధనుని వైఫల్యాలు అన్నిన్ని కాదు, అతడి విజయాల కంటే కూడా అతడి వైఫల్యాలే విపరీతంగా ఉన్నాయి.